ధ్యానించుకుంటాం. आइए हम आराधना में प्रवेश करने से पहले परमेश्वर के वचन से कुछ वचनों को हम ध्यान करेंगे। వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకుని वचन को सुनकर उसको हृदय में संभाल कर వాక్యపు వెలుగులో మన ప్రభువును మనం ఆరాధించి మహింపరిచే వారంగా ఉంటాం. वचन के प्रकाश में हम परमेश्वर की आराधना उसकी महिमा हम करेंगे। అందుకొరకై ఆది కాండము इसलिए उत्पत्ति की किताब మొదటి అధ్యాయము उत्पत्ति की किताब उसका पहला अध्याय 27-28 వచనాలను అందరం కూడా కలిసి చదువుకుందాం. उसका 27 और 28 वचन साथ में पढ़ते हैं। ఆది కాండము మొదటి అధ్యాయము 27-28 వచనాలను అందరం కూడా కలిసి చదువుకుంటాం. उत्पत्ति की किताब उसका पहला अध्याय उसका 27वां और 28वां पद साथ में पढ़ेंगे। దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మరొక లేఖన భాగాన్ని కూడా చదువుకుందాం. और एक वचन भाग को हम पढ़ेंगे। అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక प्रेरित पौलुस कोरिन्थियों को लिखी हुई पहली पत्रिका 15వ అధ్యాయము उसका 15वां अध्याय 45వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుంటాం. उसका 45 वचन सब साथ में पढ़ेंगे। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక पहले कोरिन्थियों की पत्री 15వ అధ్యాయము उसका 15वां अध्याय 45వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. उसका 45 वचन भी सभी साथ में पढ़ेंगे। ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ప్రభు యొక్క సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए छोटी सी प्रार्थना हम करेंगे। కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, हमारे प्रेमी अनुग्रहकारी परमेश्वर, ఘనమైన మా తండ్రి, हमारे आदरणीय परमेश्वर, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. आपके पवित्र नाम के लिए आप ही को हम स्तुति और धन्यवाद देते हैं। ఇంతవరకు కూడా పాటలు పాడడానికి మీరే సహాయం చేశారు. अब तक गीत गाने के विषय में आपने हमारी सहायता की है। పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముతూ ఉన్నాం తండ్రి. हमारा विश्वास है गीत के द्वारा आपने महिमा पाए हैं। ఈ సమయంలో నీ ఆరాధనలో మేము ప్రవేశించనై ఉండగా इस समय आराधना में हम प्रवेश करने वाले हैं। మీరు ఇచ్చినటువంటి యొక్క లేఖన తలంపులను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. आपके वचन के इस विचार के लिए आपको हम धन्यवाद देते हैं। మీ లేఖనాలను మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు आपके वचन को जब हम ध्यान कर रहे हैं, నిలువబడిన మీ దాసుడిని మీరు ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. खड़े हुए इस दास को आप प्रेम पूर्वक स्मरण कीजिएगा। మీ దాసుడు వ్యర్థుడు నాయన, आपका दास व्यर्थ है, ఏమాత్రము యోగ్యత లేనటువంటి వాడు, किसी प्रकार की योग्यता को नहीं रखता है నీ వాక్యాన్ని ప్రకటించే శక్తి లేనటువంటి వాడు తండ్రి. और आपके वचन के उपदेश करने में किसी प्रकार का शक्ति को नहीं रखता है। ప్రేమతో జ్ఞాపకం చేసుకుని प्रेम पूर्वक आप स्मरण कर कर నీ గాయపడిన హస్తముతో తాకి आपके घायल हाथों से छू कर నీ శిలువ చాటును మరుగు చేసుకుని आपके क्रूस के आड़ के पीछे छिपा कर నీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి आपके पवित्र आत्मा का शक्ति देते हुए మా మాటలు మా తలంపులు మా చిత్తము కాదు గాని हमारे बातें हमारे विचार हमारी इच्छा नहीं, నీ మాటలు నీ తలంపులు నీ చిత్తమును ప్రకటించడానికి సహాయం చేయండి. आपके विचार आपके बातें और आपके प्रभु जी वचन को ही बताने के लिए आप सहायता मदद कीजिए। నీ వాక్యమును విని आपके वचन को सुनकर హృదయంలో భద్రపరుచుకొని उसको हृदय में संभाल कर వాక్యపు వెలుగులో वचन और उस वचन के प्रकाश में నిన్ను ఆరాధించి మహింపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. आपकी आराधना करने के लिए आपकी महिमा करने के लिए भाग्य हमको आप दीजिएगा। మమ్మల్ని ఎంతగానో ప్రేమించి हमसे कितना ही तो आपने प्रेम किया है, సంఘముగా సమకూర్చి कलीसिया में इकट्ठा किए हैं ఈ రీతిగా ఈ ప్రభు దినాన్ని నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. और इस प्रकार आपके उपस्थिति में समय बिताने के लिए भाग्य दिया है, इसके लिए धन्यवाद देते हैं। అందరి బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. इसके लिए आप ही को धन्यवाद देते हैं। వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకే స్తోత్రములు నాయన. आए हुए सभी के लिए हम आपको धन्यवाद देते हैं ఇంకా రావాల్సినటువంటి వారిని త్వరపెట్టండి. और जो आने वाले हैं उनको हमारे बीच में लेकर आइएगा। సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ सारा महिमा आदर प्रताप आप ही को देते हुए మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. हमारे प्रभु उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से प्रार्थना विनती मांगते हैं, सुनो और ग्रहण करें। आमीन. आमीन। అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక प्रेरित पौलुस कोरिन्थियों को लिखी हुई पहली पत्रिका 15వ అధ్యాయము 45వ వచనంలో రాయబడినటువంటి మాట. 15 अध्याय के उसके 45 वचन में लिखी हुई बात है। ఇందు విషయమే ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ऐसे ही लिखा भी है कि प्रथम मनुष्य अर्थात आदम जीवित प्राणी बना। మొట్టమొదటి మనిషి యొక్క పేరేంటో ఇక్కడ మనకి తెలియజేయబడుతూ ఉన్నది. और प्रथम मनुष्य का जो नाम है यहाँ पर लिखा गया है।
మనిషిని దేవుడు సృజిస్తూ వచ్చాడు. और परमेश्वर ने मनुष्य को सृजा है. తన స్వహస్తాలతో మనిషిని రూపొందిస్తూ వచ్చాడు. अपने हाथों से ही परमेश्वर ने उसको सृजा है. ఎలా రూపొందించాడు అంటే, और किस प्रकार उसको निर्माण किया है. తన రూపాన్ని తన స్వరూపాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. और परमेश्वर ने इस मनुष्य को अर्थात हमको उसके रूप स्वरूप को उसने दिया है. స్త్రీని గాను పురుషుని గాను నరుల్ని దేవుడు సృజిస్తూ వచ్చాడు. और स्त्री और पुरुष कर परमेश्वर ने इनको नर और नारी कर निर्माण किया है. అయితే మొట్టమొదట సృజించబడినటువంటి మనిషిని, और सबसे प्रथम सृजा गया ये मनुष्य ఆదాము అనే పేరుతో పిలువబడ్డాడు. और उसको आदाम कर नाम से बुलाया गया है. అయితే ఈ ఆదాము ఎటువంటి వాడు అంటే, अब ये आदाम कैसा व्यक्ति है. జీవించు ప్రాణి ఆయను. और लिखा है कि ये जीवित प्राणी बन गया है. అంటే జీవించేటువంటి మనిషిగా ఆదామును దేవుడు సృష్టిస్తూ వచ్చాడు. और परमेश्वर ने एक जीवित प्राणी के समान आदाम को परमेश्वर ने सृजा है. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, लेकिन यहाँ पर लिखी हुई बात है, కడపటి ఆదాము. और देखिए जो प्रथम आदाम है, ఆ కడపటి ఆదాము అని చెప్పి ఇక్కడ రాయబడుతూ ఉన్నది. और प्रथम आदाम कर यहाँ पर लिखा गया है. మొదటి మనిషిని ఆదాము అని చెప్పి దేవుడు పిలిచాడు. और प्रथम मनुष्य कर परमेश्वर उसको बुलाया है. అయితే కడపటి ఆదాం అంటే ఎవరు? अब ये जो अंतिम आदाम है वो कौन है. యేసుక్రీస్తు ప్రభువారు. वो प्रभु यीशु मसीह है. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట, प्रभु यीशु मसीह के बारे में लिखी हुई ये बात है, జీవింపజేయు ఆత్మ అని చెప్పి రాయబడింది. उसके विषय में लिखा है कि अंतिम आदाम जीवनदायक आत्मा बना. ఇక్కడ ఇద్దరు ఆదాములు ఉన్నారు. और यहाँ पर दो आदाम है. మొదటి ఆదాము, पहला आदाम है కడపటి ఆదాము. और अंतिम आदाम है. మొదటి ఆదాము జీవించేటువంటి ప్రాణి, और प्रथम आदाम वो जीवित प्राणी है. రెండవ ఆదాము జీవింపజేయు ఆత్మ. और दूसरा जो आदाम है वो जीवनदायक आत्मा है. మట్టితోటి మనిషిని చేసిన తర్వాత, मनुष्य को मिट्टी से निर्माण करने के बाद దేవుడు తన ఊపిరిని మానవునికి ఊదుతూ వచ్చాడు. और परमेश्वर ने उसके श्वास को मनुष्य में फूंका है. ఆ ఆత్మ ద్వారా మనిషి జీవించేటువంటి ఆత్మగా మారాడు. और इस आत्मा के द्वारा मनुष्य जो है एक जीवित आत्मा बना हुआ है. జీవింపజేయు ఆత్మ వలన, और ये जीवनदायक आत्मा के द्वारा జీవించేటి ఆత్మగా మనిషి మారుతూ और వచ్చాడు. जीवित रहने वाला आत्मा ये मनुष्य बना है. ఆ మనిషిని చేసిన తర్వాత इस मनुष्य को निर्माण करने के बाद దేవుడు ఏదెను వనములో ఉంచుతూ వచ్చాడు. परमेश्वर ने उसको एदेन की वाटिका में रखा है. ఆ ఏదెను వనములో సేద్యం చేస్తూ దాన్ని కాపలా కాయమని చెబుతూ వచ్చాడు. और वहाँ पर सिद्ध करते हुए वहाँ पर उस वाटिका का रखवाली करने के लिए उसने कहा है. అయితే ఆదాముకు సాటి అయిన సహాయం లేకపోయేసరికి, और आदाम को जो है एक सहकारी सहयोग नहीं था, తన పక్కటమక నుంచి ఒక స్త్రీని కూడా నిర్మిస్తూ వచ్చాడు. उसकी रीप से जो है हड्डी निकाल कर एक स्त्री को भी उसने निर्माण किया है. హవ్వా అనేటువంటి పేరుతో ఆమెను దేవుడు పిలుస్తూ और వచ్చాడు. हवा कर नाम से परमेश्वर उसको बुलाया है. ఇరువురు కూడా ఏదెను వనములో ఉంటూ ఉన్నారు. और ये दोनों जो है एदेन के वाटिका में रहे हैं. అయితే సాతాను హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు తనను ప్రేరేపిస్తూ వచ్చింది. लेकिन शैतान ने हवा जब अकेली थी उसको प्रेरणा किया है. ఆ ప్రేరేపణను బట్టి వాళ్ళు తినవద్దన్న పండును తింటూ వచ్చారు. और ये प्रेरणा करते हुए जो फल को नहीं खाना है उस फल को उन्होंने खा लिया. దేవుడు ఆ పండును తినవద్దని చెప్పినప్పుడు, और परमेश्वर ने जब कहा कि उस फल को नहीं खाना है, అది దేవుని యొక్క ఆజ్ఞ. ये परमेश्वर की आज्ञा है. దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు మీరుతూ వచ్చారు. और परमेश्वर की आज्ञा को वो उल्लंघन करते आए हैं. ఆజ్ఞాతిక్రమమే పాపం అని తెలియజేయబడుతూ ఉన్నది. और हमको बताया गया है आज्ञा का उल्लंघन ही पाप है. ఆ రీతిగా మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము, और सबसे प्रथम ये आदम मनुष्य, మొదటి ఆదాము ये पहला मनुष्य, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి ये पहला आदम परमेश्वर की आज्ञा को ठुकराते हुए పాపము చేసినటువంటి వాడుగా ఉన్నాడు. उसने पाप किया है. అయితే పాపము చేయక ముందు लेकिन पाप करने से पहले ఆదాముకు తెలియనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. और आदम को कुछ बातें ऐसे है कि उसको पता नहीं है. ఆదాము రూపంలోనే మనల్ని కూడా సృజిస్తూ వచ్చాడు. परमेश्वर ने आदम के रूप में ही हमको भी सृजा है. దేవుని యొక్క రూపంలోనే మనము కూడా సృజించబడినటువంటి अर्थात వారము. परमेश्वर के स्वरूप में ही हम सृजे गए हैं. దేవుడు తన స్వరూపాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. परमेश्वर ने उसके स्वरूप को हमको दिया है. తన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తూ परमेश्वर వచ్చాడు. ने उसके स्वभाव को हमको दिया है. అలాగే మనం జీవించాలని దేవుడు కోరుకున్నాడు. और इसी प्रकार परमेश्वर की इच्छा है कि हमें जीवन बिताना भी है. అయితే ఆదాము పాపము చేసి लेकिन आदम ने पाप कर దేవుని యొక్క ఉద్దేశాన్ని నిష్ప్రయోజనం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. परमेश्वर के उद्देश्य को वहाँ पर निष्प्रयोजन उसने किया है. అయితే దేవుడు మనిషిని సృజించినప్పుడు लेकिन परमेश्वर ने जब मनुष्य को सृजा है, కొన్ని విషయాలు మానవునికి తెలియదు. कुछ बातें मनुष्य को पता नहीं है. అయితే ఆ విషయాలు ఆదాము ద్వారా
మనకి బయలుపరచబడుతూ వచ్చినాయి. लेकिन आदम मनुष्य के द्वारा हमको वो सारे बातें बताए गए हैं తను పాపం చేయడం ద్వారా వీటన్నిటిని కూడా మనం పొందుకుంటూ వచ్చాం. और उसने पाप करने के द्वारा ये सारे चीजें हमने प्राप्त कर लिए हैं. అయితే ఆదాము ద్వారా వచ్చినటువంటి వాటిని लेकिन आदम से सारे जो बातें आई हुई है దేవుడు పరిష్కరిస్తా వచ్చాడు. परमेश्वर ने उसका हल किया है. మొదటి ఆదాము ద్వారా మనం పొందుకున్నటువంటి వాటిని और पहले आदम से जो कोई पाए हुए हम सभी लोगों ने కడపటి ఆదాము ద్వారా నెరవేర్చుకుంటూ వచ్చాడు. वो आखिरी आदम अंतिम आदम के द्वारा उसने पूरा किया है. కొన్ని విషయాలను మనం గమనిస్తే कुछ बातों को हम ध्यान देंगे. మొట్టమొదటగా सबसे पहले ఆది కాండము 3వ అధ్యాయము, उत्पत्ति किताब उसका पहला तीसरा अध्याय, క్షమించండి 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, क्षमा चाहता हूँ, दूसरा अध्याय उसका 17 वचन देखते हैं. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, उत्पत्ति किताब उसका दूसरा अध्याय उसका 17 वचन. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములను నువ్వు తినకూడదు, నీవు వాటిని తినదినమన నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. पर भले या बुरे के आज्ञा का जो वृक्ष है उसका फल तू कभी ना खाना, क्योंकि जिस दिन तू उसका फल खाएगा उसी दिन अवश्य मर जाएगा. ఎన్నో ఫలవృక్షాలు ఉన్నాయి ఏదెను వనంలో, और कितने सारे फल वृक्ष एदन के वाटिका में है వాటన్నిటిని కూడా నువ్వు తినవచ్చు అన్నాడు. और कहा कि ये सारों को तू खा सकता है వాటన్నిటిని నిరభ్యంతరంగా తినవచ్చు అన్నాడు. और निर्भय होकर सारे जो फलों को खा सकता है. అయితే ఏదెను వనము మధ్యలో लेकिन एदन के इस वाटिका के बीच మంచి में చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం ఒకటి ఉన్నది. बुरे और अच्छे भले और बुरे के ज्ञान के फल का पेड़ का एक फल है ఆ జీవ వృక్షము కూడా ఉన్నది. और जीवन का वृक्ष भी है. జీవ వృక్షాన్ని గురించి దేవుడు ఏమి చెప్పలేదు కానీ और जीवन के वृक्ष के विषय में वहाँ पर कुछ बताया नहीं है. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని గురించి చెప్పాడు. लेकिन यहाँ पर भले या बुरे के ज्ञान का जो वृक्ष का फल है उसके विषय में बताया है. ఎప్పుడైతే ఆ పండు నువ్వు తింటావో और कहा कि जब तू इस फल को खा लेगा, అప్పుడు నువ్వు నిశ్చయంగా చచ్చెదవని చెప్తూ और వచ్చాడు. परमेश्वर को कहा कि तू जब खाएगा निश्चय तू मर जाएगा. తింటే మరణిస్తావని చెప్తూ వచ్చాడు. कहा कि अगर खाएगा तो निश्चय उस दिन अवश्य मर जाएगा. వాస్తవానికి దేవుడు మనిషిని మరణం లేకుండానే చేశాడు. वास्तव में देखा जाए परमेश्वर ने मनुष्य को मृत्यु ना पाए इस उद्देश्य ही बनाया है. మరణం అనేటువంటిది పండు తిన్న తర్వాతనే వచ్చింది. अब ये मृत्यु जो है फल खाने के बाद ही आया है. ఆదామును ఈ సాతాను ప్రేరేపించినప్పుడు, और आदम को ये शैतान ने जब प्रेरणा किया, ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, उत्पत्ति किताब उसका तीसरा अध्याय उसके 4 वचन को जब देखते हैं, అందుకు సర్పము మీరు చావనే చావరు, तब सर्प ने स्त्री से कहा तुम निश्चय न मरोगे. దేవుడేమన్నా నువ్వు నిశ్చయంగా చనిపోతావని చెబుతూ వచ్చాడు. और परमेश्वर ने तो कहा है कि अवश्य तू मर जाएगा. సాతాను ఏమన్నా మీరు చావనే చావరు అంటుంది. लेकिन शैतान क्या बोल रहा है कि तुम निश्चय नहीं मरोगे. మరి ఇది ఎవరి మాట నిజము? अब ये दोनों में से किसकी बात सच है? దేవుడు సత్యవంతుడు, परमेश्वर सच्चाई से परिपूर्ण है. దేవుని మాటే సత్యమైనటువంటిది. परमेश्वर के वचन ही सत्य है. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు గనక और यहाँ पर परमेश्वर के आज्ञा का उल्लंघन किया, इसी कारण ఆదాముకు మరణం అనేటువంటిది సంప్రాప్తమైంది. और आदम को ये मृत्यु सत्य प्राप्त हुआ है. ఆదికాండము 3వ అధ్యాయము उत्पत्ति किताब उसका तीसरा अध्याय 22వ వచనంలో మనం చూసినప్పుడు, उसके 22वें पद में अगर हम देखेंगे, 22వ వచనం, 22 वचन, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగనట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. फिर यहोवा परमेश्वर ने कहा मनुष्य भले बुरे का ज्ञान पाकर हम में से एक के समान हो गया है, इसलिए अब ऐसा ना हो कि वह हाथ बढ़ाकर जीवन के वृक्ष का फल भी तोड़ के खा ले और सदा जीवित रहे. ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని ఆదాము తిన్నట్లయితే, अगर ये जीवन के वृक्ष के फल को अगर आदम ने खा लिया, తినకూడదని దేవుడు చెప్పలేదు. परमेश्वर ने यहाँ तो नहीं कहा कि नहीं खाना है. ఒకవేళ దాన్ని కానీ తిన్నట్లయితే, अगर उसने इस वृक्ष के फल को खा लिया దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము और परमेश्वर के उद्देश्य के अनुसार నిరంతరము జీవించేటువంటి వాడే. वो सदा जीवित रहना ही वाला है. అయితే ఇప్పుడు పాపం చేశాడు, लेकिन अब इसने पाप किया है, తినవద్దన్నటువంటి పండును తిన్నాడు. जिस फल को नहीं खाने के लिए कहा है उसको उसने खा लिया है. కాబట్టి ఒకవేళ తన చెయ్యి చాపి अगर हो सके कि वो अपने हाथ को बढ़ाकर ఆ జీవవృక్ష ఫలాన్ని తిని और वो जीवन के वृक्ष के फल को खाकर పాపంలోనే నిరంతరం జీవిస్తాడేమోనని और पाप में ही निरंतर वो जीवन बिताएगा, इसी कारण ఆదామును ఏదెను వనములో నుంచి దేవుడు బయటకు పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. और परमेश्वर ने आदम को उस एदेन के वाटिका से बाहर निकाल दिया है.
ఆ రీతిగా పాపము చేసి ఆదాము ఏదెను వనము నుంచి బయటకు త్రోసివేయబడుతూ और इस వచ్చాడు. प्रकार आदम ने पाप कर एदन के वाटिका से उसको बाहर निकाल दिया गया है। తినవద్దన్నటువంటి పండుని తినడం ద్వారా जिस फल को परमेश्वर ने कहा नहीं खाना है, उसको खाने के द्वारा మానవులకు మరణం అనేటువంటిది వచ్చింది. और मनुष्य वाली को ये मृत्यु आ पड़ा है। మరణం అనేటువంటిది ఆదాము అంతకు ముందు లేదు. और मृत्यु इससे पहले आदम को नहीं था। దేవుని ఉద్దేశంలో కూడా మరణం లేదు. और परमेश्वर के उद्देश्य में भी, संकल्प में भी ये मृत्यु नहीं था। మనం నిరంతరం జీవించాలనేదే దేవుని యొక్క और కోరిక. परमेश्वर की इच्छा यही था कि हम सदा जीवित रहे। అటువంటి ఆ కోల్పోయినటువంటి ఆ నిత్య జీవం అనేటువంటి దాన్ని और जो कोई खोए हुए उस अनंत जीवन के विषय में దేవుడు మనకై తిరిగి అనుగ్రహించడానికే తన కుమారుణ్ణి పంపిస్తూ वो వచ్చాడు. जीवन हमको दोबारा देने के लिए ही प्रभु यीशु मसीह को हमको उसने अनुग्रह कर दिया है। జీవవృక్ష ఫలాన్ని తినకుండా जीवन के वृक्ष को ना खाते हुए ఆ నిత్య జీవం అనేటువంటి దాన్ని కోల్పోయినటువంటి మానవుణ్ణి, और अनंत काल का जीवन जो मनुष्य खो बैठा है మరణానికి పాత్రుడైనటువంటి మానవుణ్ణి और मृत्यु के पात्र बना हुआ ये मनुष्य को దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. परमेश्वर ने उनको स्मरण किए हैं। తన రూపము చొప్పున उनके रूप के अनुसार, తన స్వభావముతో उनके स्वभाव में మానవులు సృజించాడు గనుక मनुष्य को उसने सृजा। इसी कारण మానవుల పట్ల ఆయన ప్రేమ ఎంతో और అధికమైనటువంటి मनुष्य के पक्ष में परमेश्वर का प्रेम कितना ही अधिक है। ఆ ప్రేమను బట్టి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహిస్తూ और వచ్చాడు. उसी प्रेम के कारण परमेश्वर ने उसके बेटे को, पुत्र को हमारे लिए दिया है। అపొస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక प्रेरित पौलुस रोमियो को लिखी हुई पत्रिका 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 5 अध्याय उसके 12 वचन को अगर हम देखेंगे, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, रोमियो की पत्री 5 अध्याय उसका 12 वचन, ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. इसलिए जैसे एक मनुष्य के द्वारा पाप जगत में आया और पाप के द्वारा मृत्यु आई, और इसी रीति से मृत्यु सब मनुष्यों में फैल गई क्योंकि सब ने पाप किया। ఒక్క మనుషుని ద్వారా పాపం అనేటువంటిది వచ్చింది. और एक मनुष्य के द्वारा ये पाप आ गया है। ఆ పాపము మొదటి మానవుడైనటువంటి ఆదాము ద్వారా వచ్చింది. और ये पाप प्रथम मनुष्य आदम के द्वारा आया है। పాపము వలన వచ్చే జీతము మరణమని మనకు తెలుసు. और हमको पता है पाप का मजदूरी मृत्यु है। ఆ మరణాన్ని మానవులందరూ పొందుకుంటూ వచ్చారు. और इस मृत्यु को सारे मनुष्य वाले ने पा लिया है। మరణం అందరికీ సంప్రాప్తమైంది. और सारे मनुष्य को ये मृत्यु प्राप्त हो गया है। అయితే యేసుక్రీస్తు ప్రభువారిని మనం గమనించినప్పుడు, लेकिन जब प्रभु यीशु मसीह को हम ध्यान देते हैं, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, इब्रानी की पत्री उसका 2 अध्याय, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, इब्रानी की पत्री 2 अध्याय उसका 9वां वचन जब देखते हैं, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లును దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనము చూచుచున్నాము. पर हम यीशु को जो स्वदूत के कुछ ही कम किया गया था, मृत्यु का दुख उठाने के कारण महिमा और आदर का मुकुट पहने हुए देखते हैं, ताकि परमेश्वर के अनुग्रह से वो हर एक मनुष्य के लिए मृत्यु का स्वाद चखे। దేవుడు ఎంతో కృప కలిగినటువంటి వాడు. परमेश्वर कितना ही अनुग्रह को दिखाने वाला है। ఆదాము ద్వారా ప్రతి మనిషికి కూడా సంప్రాప్తమైనటువంటి మరణమును, और आदम के द्वारा सभी ने प्राप्त किया हुआ ये मृत्यु, అటువంటి మరణాన్ని ప్రతి మనుషుని కొరకు అనుభవించడానికై और ये मृत्यु जो है हर एक मनुष्य जो अनुभव कर रहे हैं, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. इसके विषय में प्रभु यीशु मसीह को उन्होंने हमको अनुग्रह कर दिया है। ఆయన దేవుడు దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేస్తూ और వచ్చాడు. प्रभु यीशु मसीह को स्वर्गदूतों से कुछ ही कम उसने किया है। మానవుల వలె ఆయన్ను కొంచెము దూతల కంటే తక్కువ వానిగా చేస్తూ और వచ్చాడు. मनुष्य अर्थात स्वर्गदूतों से कुछ कम उसने उसको निर्माण किया है। ఆయన మరణము పొంది और उसने मृत्यु पाकर మనము నిత్యము జీవించడానికి మార్గాన్ని ఏర్పరుస్తూ और हम వచ్చాడు. अनंत काल के जीवन को पाने के लिए उसने ये मार्ग को तैयार किया है। ప్రతి ఒక్క మనుషుని కొరకు ఆయన మరణమైనటువంటి వాడుగా ఉన్నాడు. और हर एक मनुष्य के लिए वही मृत्यु को पाया है। కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక पहले कोरिन्थियों की पत्री 15వ అధ్యాయము उसका 15वां अध्याय 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, उसके 21 पद को अगर हम देखेंगे, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక पहले कोरिन्थियों की पत्री 15వ అధ్యాయము 15वां अध्याय 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, उसका 21वां पद अगर हम देखेंगे, మనుషుని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. क्योंकि जब मनुष्य के द्वारा मृत्यु आई तो मनुष्य ही के द्वारा मरे हुए का पुनरुत्थान भी आया।
ఏ దేవుడైతే తన స్వరూపము చొప్పున మానవుని సృజిస్తూ వచ్చాడో, और जिस रूप में परमेश्वर ने मनुष्य को सृजा है, ఆ మనుషుని ద్వారా మరణం అనేటువంటిది భూమి మీదకి और వచ్చినప్పుడు, वो मनुष्य के द्वारा इस जगत में वो मृत्यु जब आ गया, మరొక మనుషుని ద్వారా और एक मनुष्य के द्वारा, మృతుల పునరుద్ధానము జరిగేటట్లుగా దేవుడు చేస్తూ और వచ్చాడు. यहाँ पर मरे हुओं का पुनरुत्थान भी हो गया है, ये परमेश्वर ने किया है। ఇదంతాగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ये सभी प्रभु यीशु मसीह के द्वारा उन्होंने पूरे किए हैं, ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణమవుతూ వచ్చాడు. और सभी के लिए उसने मृत्यु को पाए हैं। నీ కోసం నా కోసం ఆయన మరణమవుతూ వచ్చాడు. आपके लिए मेरे लिए उन्होंने मृत्यु को पाया है। సమాధి చేయబడుతూ వచ్చాడు. वो कब्र में डाले गए हैं, మూడవ దినాన లేపబడుతూ वो వచ్చాడు. तीसरे दिन जी उठे हैं, తాను పునరుద్ధానుడు అవడము ద్వారా और वो पुनरुत्थान होने के द्वारा మనము కూడా పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా చేస్తూ వచ్చాడు. हमको भी परमेश्वर ने उस पुनरुत्थान में एक भागीदार बनाया है। ఆయన మరణాన్ని జయించడం ద్వారా वो मृत्यु पर जय पाने के द्वारा మనల్ని కూడా జయించేటువంటి వారుగా చేస్తూ వచ్చాడు. हमको भी परमेश्वर ने जयवंत होने जैसा जिलाया, हमको उसने हमको जिलाया है। యోహాను రాసినటువంటి సువార్త यूहन्ना सुसमाचार 11వ అధ్యాయము, यूहन्ना सुसमाचार उसका 11 अध्याय, యోహాను సువార్త 11వ అధ్యాయము यूहन्ना सुसमाचार 11 अध्याय 25-26 వచనాలను మనం చదివినట్లయితే, उसका 25 और 26 वचन जब पढ़ते हैं, 25-26 వచనాలు 25 और 26 वचन है, యేసుక్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట, प्रभु यीशु मसीह कही हुई बातें हैं। అందుకు యేసు, यीशु ने उनसे कहा, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. 25-26 वचन, यीशु ने उनसे कहा, पुनरुत्थान और जीवन में ही हो, जो कोई मुझ पर विश्वास करता है वो यदि मर भी जाए तो भी जिएगा, और जो कोई जीवित है और मुझ पर विश्वास करता है वो अनंत काल तक न मरेगा। क्या तू इस बात पर विश्वास करती है? యేసు ఎంతగానో ప్రేమించినటువంటి లాజరు చనిపోయాడు. और प्रभु यीशु मसीह कितना ही तो प्रेम किए हुए लाजर जो है वहाँ पर मरे हुए हैं, తన సహోదరులు మార్తా మరియలు ఉన్నారు. और उनकी बहन है मार्था और मरियम वहाँ पर है। యేసుక్రీస్తు ప్రభువారికి కబురు పంపిస్తూ और వచ్చారు. प्रभु यीशु मसीह को ये संदेश उन्होंने भिजवाया। యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత प्रभु यीशु मसीह वहाँ पर आने के बाद ప్రభు అంటున్నటువంటి మాట, प्रभु कही हुई बातें हैं, పునరుద్ధానమును జీవమును నేనే, कहता है पुनरुत्थान और जीवन मैं ही हूँ, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. जो कोई मुझ पर विश्वास करता है वो यदि मर भी जाए वो तो भी जिएगा। ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉన్నారో, जो कोई मरे हुए हैं, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే जो कोई प्रभु यीशु मसीह पर विश्वास करते हैं, వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారని చెప్తూ తెలియజేస్తూ ఉన్నారు. यहाँ पर ये बात को बताते हैं कि वो दोबारा जिएंगे। అంటే మానవులకు మరణం అనేటువంటిది వచ్చింది, अर्थात मनुष्य को मृत्यु आ गया है, మళ్ళీ బ్రతికిస్తానని చెప్పి దేవుడు చెబుతా ఉన్నాడు. और परमेश्वर ये बात को बता रहे हैं फिर दोबारा उनको जिलाएंगे, మళ్ళీ బ్రతకటమే పునరుద్ధానము. और फिर दोबारा जीना ही ये पुनरुत्थान है। ఆ పునరుద్ధానము మీకు కూడా ఉన్నది అంటున్నాడు. और कहता है ये पुनरुत्थान तुम्हारे लिए भी है, అయితే నా యందు విశ్వాసం ఉంచాలి అంటున్నాడు. लेकिन कहता है कि तुम्हें मुझ पर विश्वास करना है। దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే प्रभु यीशु मसीह पर विश्वास करेंगे, చనిపోయిన వారిని కూడా బ్రతికించేవాడుగా ఉన్నాడు. अगर मरे हुए भी है तो परमेश्वर उनको जिलाएगा। లాజర్ను దేవుడు బ్రతికించినటువంటి వాడుగా ఉన్నాడు. और यहाँ पर लाजर को परमेश्वर ने जिलाया है। మనము కూడా हम भी మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, हमारे पापों के कारण, हमारे अपराधों के कारण हम मरे हुए स्थिति में थे, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. परमेश्वर ने हमको स्मरण किया है, తన కృప ద్వారా మనల్ని బ్రతికించినటువంటి వాడుగా ఉన్నాడు. और उसके अनुग्रह के द्वारा परमेश्वर ने हमको उसने जिलाया है। ఇప్పుడు మనం బ్రతికే ఉన్నాం. अभी हम जीवित ही है, అయితే దేవుడిచ్చినటువంటి జీవం ఇది. लेकिन परमेश्वर ने दिया हुआ जो जीवन है, మనం ఇంతకు ముందు అయితే పాపంలో బ్రతికినటువంటి వారం, इससे पहले हमने पापों में जीवन बिताया, ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతమైన మరణానికి పాత్రులైనటువంటి వారా, और वो पाप की मजदूरी मृत्यु के पात्र हम बने हुए थे, ఆ మరణాన్ని మనల నుంచి దూరపరిచి और उस मृत्यु को हमसे दूर कर మనల్ని జీవింపజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. और परमेश्वर ने हमको फिर दोबारा जिलाया है। కాబట్టి మనం యేసునందు విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉండాలి అని, इसलिए प्रभु यीशु मसीह पर विश्वास करना है, इसलिए విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా మరలా బ్రతుకుతాడు అంటున్నాడు. और विश्वास जो किए हुए हैं यदि वो मर भी जाए तो भी वो जिएगा करके यहाँ पर कहा गया है। కాబట్టి దేవుని మీద మనం విశ్వాసం ఉంచేటువంటి వారంగా ఉండాలి. इसलिए प्रभु यीशु मसीह पर हमें विश्वास करना है। ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము, इसी यूहन्ना सुसमाचार के 5 अध्याय में 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే 5 अध्याय के 24 वचन में देखेंगे, యేసు ప్రభు అంటున్నటువంటి మాట, प्रभु यीशु मसीह की हुई बात है, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు.
मैं सच सच कहता हूँ कि जो मेरे वचन सुनकर मेरे भेजने वाले पर विश्वास करता है, अनंत जीवन उसका है। నా మాట విని मेरे वचन को सुनकर నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు मेरे भेजने वाले पर विश्वास जो करता है, నిత్య జీవము కలవాడు అంటున్నాడు. कहता है कि वो अनंत जीवन उसका है। ఎప్పుడైతే ఆదాము పాపం చేస్తూ వచ్చాడో जब आदम ने पाप किया है ఆ జీవ వృక్ష ఫలాన్ని తిని और जीवन के वृक्ष उस वृक्ष को खाकर నిత్యము జీవించనేమో అని और अनंत काल सदा जीवित रहेगा, इस कारण ఆదామును ఏదైనా వనము నుంచి బయటికి పంపివేసినటువంటి और దేవుడు आदम को परमेश्वर ने उस अदन के वाटिका से बाहर निकाल दिया है। ये परमेश्वर ఈనాడు నీవు నేను నిత్యము జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. और आज के दिन परमेश्वर आप और मैं ये अनंत काल का जीवन पाए, ये इच्छा रख रहा है। అందుకు మనం చేయాల్సింది ఒక్కటే, और इसके लिए करना हमको एक ही काम है, యేసుక్రీస్తు ప్రభువును పంపించిన వాని యందు విశ్వాసం प्रभु ఉంచడమే. यीशु मसीह को जिसने भेजा है उस पर विश्वास ही करना है। అంటే తండ్రి అయినటువంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. अर्थात प्रभु यीशु मसीह जो परमेश्वर पिता है उस पर हमें विश्वास करना है। రోమీయులకు రాసినటువంటి పత్రిక रोमियो की पत्री 6వ అధ్యాయము उसका 6 अध्याय 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 23 वचन को जब देखते हैं, రోమీయులకు రాసినటువంటి పత్రిక रोमियो की पत्री 6వ అధ్యాయము 6 अध्याय 23వ వచనంలో, उसके 23 वचन में ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున 23వ వచనము, ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. क्योंकि पाप की मजदूरी तो मृत्यु है, परंतु परमेश्वर का वरदान हमारे प्रभु मसीह यीशु में अनंत जीवन है। పాపం వలన వచ్చేటువంటి జీతము మరణం అని మనకు తెలుసు. हमको पता है पाप की मजदूरी तो मृत्यु ही है, అయితే దేవుని కృప लेकिन परमेश्वर का जो अनुग्रह है మానవుల ఎడల ఎంత గొప్పగా ఉన్నది అంటే, और मनुष्य के लगाव में कितना ही बड़ा है। యేసుక్రీస్తునందు प्रभु यीशु मसीह में మనకి నిత్య జీవమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. हमको अनंत काल का जीवन का वरदान वो दे रहा है। మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది, प्रथम आदम के द्वारा मृत्यु आ गया है, కడపటి ఆదాము ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటూ ఉన్నాం. लेकिन अंतिम आदम के द्वारा वो जीवन को, अनंत काल के जीवन को हम पा रहे हैं। మనకు బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం हमको बहुत ही परिचय ये वचन भाग है, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. यूहन्ना सुसमाचार 3 अध्याय उसका 16 वचन है। దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, परमेश्वर ने जगत से कितना ही तो प्रेम किया కాగా है, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును जो कोई उसके पुत्र प्रभु यीशु मसीह पर विश्वास करेगा నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. वो नाश ना हो परंतु अनंत काल का जीवन पाए, ये परमेश्वर ने आशा दिखाया है। యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించింది దేవుడు నిత్య జీవాన్ని పొందుకోవడానికి. और परमेश्वर ने प्रभु यीशु मसीह उसके पुत्र को हमको अनुग्रह कर क्यों दिया है, यही कारण है कि उसके द्वारा हम अनंत काल के जीवन को पाए। యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే, यूहन्ना के पहले पत्रिकाओं अगर देखते हैं, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము यूहन्ना उसका पहला पत्रिका उसका पहला अध्याय दूसरा दूसरा अध्याय क्षमा चाहता हूँ, 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 25 वचन को जब देखते हैं, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, पहला यूहन्ना उसका दूसरा अध्याय उसका 25 वचन है। నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. और जिसकी उसने हमसे प्रतिज्ञा की वो अनंत जीवन है। దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని చేస్తూ వచ్చాడు. परमेश्वर ने हमसे एक प्रतिज्ञा किया है, ఆ వాగ్దానం ఏంటంటే మనం నిత్య జీవం పొందుకోవాలి అని. और वो प्रतिज्ञा क्या है कि हम अनंत काल के जीवन को पाए। మీకు నిత్య జీవాన్ని నేను అనుగ్రహిస్తాను అని. और परमेश्वर कहता है ये अनंत काल का जीवन मैं तुमको अनुग्रह कर दूंगा। నిత్యము మీరు జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. और परमेश्वर का उद्देश्य यही है कि अनंत काल के जीवन को हमें जीना है। అయితే మొదటి ఆదాము పాపము చేయడం लेकिन ద్వారా यहाँ पर प्रथम आदम पाप करने के द्वारा మరణాన్ని మనం పొందుకుంటూ हमने వచ్చాం. उस मृत्यु को पा लिया है, అయితే కడపటి ఆదాము लेकिन अंतिम आदम के द्वारा మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతూ हमें अनंत काल का जीवन देने के लिए उसने हमको सिद्ध किया है। వాగ్దానం చేస్తూ ఉన్నాడు. और इतना ही नहीं, उसने इसके विषय में प्रतिज्ञा किया है। మొదటి ఆదాము ద్వారా మరణం అనేటువంటిది వచ్చింది, और प्रथम आदम के द्वारा मृत्यु आ गया है, కడపటి ఆదాము ద్వారా నిత్య జీవం అనేటువంటిది వచ్చింది. लेकिन अंतिम आदम के द्वारा ये अनंत काल का जीवन हमें मिला है। ఈ మరణం అనేటువంటిది ఆదాముకి మొదట తెలియదు. और ये आदम को मृत्यु कहने से पहले से पता नहीं है, పాపము చేయక ముందు మరణం అనేది ఆ మానవులకు లేదు. और पाप करने से पहले मनुष्य को किसी प्रकार का मृत्यु नहीं था। మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, और एक विषय को जब हम देखते हैं, ఆది కాండము उत्पत्ति की किताब 3వ అధ్యాయము उसका 3 अध्याय 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 7 पद को अगर देखते हैं,
ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. उत्पत्ति की किताब उसका 3रा अध्याय उसका 7वां वचन है. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడినవి, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. तब उन दोनों की आंखें खुल गई और उनको मालूम हुआ कि वे नंगे हैं, इसलिए उन्होंने अंजीर के पत्ते जोड़ जोड़ कर लंगोटा बना लिया. ఎప్పుడైతే తినవద్దన్నటువంటి పండును తింటూ వచ్చారో, जब कहा गया जिस वृक्ष के फल को नहीं खाना है, उन्होंने जब खा దేవుని लिया, యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చారు. परमेश्वर के आज्ञा का उल्लंघन जब उन्होंने कर दिया, అంతకు ముందు మానవులకు తెలియనటువంటి ఇంకొక దాన్ని వీళ్ళు పొందుకున్నారు. अब इससे पहले मनुष्य को जो उनके विषय में पता नहीं था, अब उनको ये बातें पता चल गया है. మొదట మరణం అనేటువంటిది వచ్చింది. सबसे पहले मृत्यु आ गया. తరువాత మనము గమనించినప్పుడు उसके बाद अगर हम ध्यान देंगे, పండు తిన్న తర్వాత వాళ్ళు తమను తాము చూసుకున్నారు. और फल खाने के बाद उन्होंने अपने आप को जब देखा వాళ్ళు దిగంబరులమని తెలుసుకున్నారు. और उनको ये मालूम पड़ा कि वो नंगे हैं. ఇంతకు ముందు కూడా అట్లానే ఉన్నారు వాళ్ళు. और इससे पहले भी, फल खाने से पहले भी वो ऐसे ही थे. పండు తినక ముందు కూడా అట్లానే ఉన్నారు. फल खाने से पहले भी ये लोग वैसे ही थे. దిగంబరులుగా అనుకోలేదు వాళ్ళు. और ये उनको मालूम नहीं था कि वो नंगे हैं. ఎప్పుడైతే పండు తిన్నారో, लेकिन जब उन्होंने इस फल को खा लिया వాళ్ళు తాము దిగంబరులమని తెలుసుకుంటూ వచ్చారు. और ये उनको बात पता चल गया, मालूम पड़ गया कि वो वस्त्रहीन अर्थात नंगे हैं. దేవుడు తినవద్దన్నటువంటి పండు తిని जो परमेश्वर ने कहा फल को नहीं खाना है, उस फल को खाकर పాపము చేసి पाप को कर कर దిగంబరత్వాన్ని మానవులు పొందుకుంటూ ये వచ్చారు. वस्त्रहीनता के स्थिति को उन्होंने पा लिया है. ఆదికాండము 2వ అధ్యాయము उत्पत्ति किताब उसका 2रा अध्याय 25వ వచనములో మనం చూసినప్పుడు, उसके 25 पद को देखते हैं. దేవుడు వాళ్ళను సృజించాడు. परमेश्वर ने उनका निर्माण किया है. ఆదాము అవ్వలను సృజిస్తూ వచ్చాడు. हवा और आदम को परमेश्वर ने सृजा है. 25వ వచనంలో రాయబడినటువంటి మాట, उसके 25 वचन में लिखी हुई बात है. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. उत्पत्ति किताब 2रा अध्याय आखिरी वचन है. आदम और उसकी पत्नी दोनों नंगे थे पर लज्जाते नहीं थे. వాళ్ళు దిగంబరులుగానే సృష్టించాడు దేవుడు. और परमेश्वर ने उनको नंगे ही निर्माण किया है. అయితే ఎప్పుడైతే వాళ్ళు తినవద్దన్నటువంటి పండు తిన్నారో, लेकिन जब परमेश्वर ने कहा जिस फल को नहीं खाना है, जब उन्होंने उस फल को खा लिया ఆ దిగంబరత్వం వలన వాళ్ళు సిగ్గును పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. और अपने आप को जब उन्होंने देखा कि वो नंगे हैं, तो वो लज्जित हो गए. మన స్థితి ఏంటంటే, हमारा स्थिति कैसा है ఈ దినాల్లో మన స్థితి ఎలా ఉన్నది అంటే, आज? हमारा स्थिति कैसा है? ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 3వ అధ్యాయము 3रा अध्याय 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसके 17वां पद को जब देखते हैं, ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 3వ అధ్యాయము 3रा अध्याय 17వ వచనంలో రాయబడినటువంటి మాట, उसके 17 पद में देखते हैं. అక్కడ నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడను, గుడ్డివాడవును, దిగంబరుడను అయి ఉన్నావని ఎరుగక, तू कहता है कि मैं धनी हूँ और धनवान हो गया हूँ और मुझे किसी वस्तु की घटी नहीं है, और ये नहीं जानता कि तू अभागा और तुच्छ और कंगाल और अंधा और नंगा है. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు అంటున్నాడు. और कहता है कि तू धनवान है, तू धनी है, धनवान है, और आगे जाकर कहता है कि कुछ भी वस्तु मुझे घटी नहीं है. చాలా మంది యొక్క స్థితి ఈ రీతిగానే ఉన్నది. और बहुत लोगों का स्थिति ऐसा ही है. తాము ధనవంతులమని, और हम धनी है कहकर, ధనమును మేము సంపాదించుకుంటున్నాము, వృద్ధి చేసుకుంటున్నాము అని, और ये सोचकर कि हम धन कमा रहे हैं और धन को हम बढ़ा रहे हैं, నాకేమి తక్కువ ఉన్నది, और हम विचार करते हैं मुझे నాకేం क्या कमी కొదువలు है, ఏమి లేవు, मुझे कोई कमी घटी नहीं है, ఇలా అంటూ ఉంటారు. और ऐसे वो लोग कहते रहते हैं. అయితే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము అంటే, लेकिन यहाँ पर देखिएगा परमेश्वर की दृष्टि में हम कैसे हैं. దౌర్భాగ్యులముగా ఉన్నాము, अब हम अभागे हैं. దిక్కుమాలినటువంటి వారముగా ఉన్నాము, हम देखिए हम तुच्छ जाने हुए हैं, దిగంబరులుగా ఉన్నాము, और हम नंगे हैं, దరిద్రులుగా ఉన్నాము, और हम कंगाल हैं, గుడ్డివారముగా ఉన్నాము. और हम अंधे हैं. దేవుని దృష్టిలో మనం దిగంబరులుగా ఉన్నాము. परमेश्वर की दृष्टि में हम नंगे हैं. ఆనాడు దేవుడు ఆదాము అవ్వలను చేసినప్పటికీ కూడా, और परमेश्वर ने आदम और हवा को बनाने के बाद भी, పండు తినక ముందు దిగంబరత్వము తెలియదు. और फल खाने से पहले उनको ये मालूम नहीं था कि वो नंगे हैं. తిన్న తర్వాతనే దిగంబరత్వం అనేటువంటిది और వచ్చింది. फल खाने के बाद ही जो है ये मालूम हुआ कि वो नंगे हैं. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక दूसरे कुरिन्थी की पत्री 5వ అధ్యాయము दूसरे कुरिन्थी की पत्री उसका 5 अध्याय 2వ వచనంలో రాయబడినటువంటి మాట, उसके दूसरे वचन में लिखी हुई बात है. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదము, కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము
దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. दूसरे कोरिन्थियों उसका 5 अध्याय उसका दूसरा वचन है, इसमें तो हम कराहते बड़ी लालसा रखते हैं कि अपने स्वर्गीय घर को पहन ले. అయితే దేవుని దృష్టిలో మనం దిగంబరులుగా కనబడకూడదు. लेकिन परमेश्वर की दृष्टि में हम ये वस्त्रहीनता को नहीं दिखाना है. మనము దిగంబరులుగా కనబడకూడదు అని చెప్పి और वस्त्रहीन न दिखे इसी कारण దేవుడే దిగంబరుడవుతూ వచ్చాడు. परमेश्वर स्वयं जो है हमारे लिए वस्त्रहीन हो गया है. యోహాను సువార్త యోనా सुसमाचार 19వ అధ్యాయము, उसका 19 अध्याय, యోహాను సువార్త 19వ అధ్యాయము యోనా सुसमाचार उसका 19 अध्याय 23వ వచనంలో మనం చూసినట్లయితే 19 अध्याय उसके 23 वचन में अगर हम ध्यान देंगे, సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక. यूना सुसमाचार उसका 19 अध्याय 23 वचन है, जब सैनिक यीशु को क्रूस पर चढ़ा चुके तो उसके कपड़े लेकर 4 भाग किए, हर सैनिक के लिए एक भाग और कुर्ता भी लिया, परंतु कुर्ता बिना सिया हुआ ऊपर से नीचे तक बुना हुआ था. ఎప్పుడైతే మనము పాపము చేసి దిగంబరత్వాన్ని పొందుకుంటూ వచ్చామో, जब हमने पाप किया और ये वस्त्रहीनता की स्थिति को हमारे जीवन में लेकर आया, మన దిగంబరత్వాన్ని తీసివేయడానికై हमारे इस वस्त्रहीनता को निकालने के लिए యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువనెక్కినటువంటి వాడుగా और ఉన్నాడు. प्रभु यीशु मसीह उस क्रूस पर हमारे लिए चढ़ा है ఆ సిలువ మీద ఆయన వస్త్రహీనుడిగా ఉంటూ और వచ్చాడు. उस क्रूस पर प्रभु यीशु मसीह हमारे लिए वस्त्रहीन बन गया है. ఇక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు ఆయన వస్త్రములన్నీ కూడా తీసివేసినట్లుగా ఇక్కడ और రాయబడుతుంది. यहाँ पर इस वचन में देखते हैं कि वहाँ के रोमा सैनिकों ने उसके पूरे वस्त्र को निकाल दिया है. నీ కొరకు నా కొరకే ఆయన వస్త్రాలని తీసివేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. आपके लिए मेरे लिए है, प्रभु यीशु मसीह को वहाँ पर उन्होंने उनके पूरे वस्त्र को निकाल दिए हैं. మన దిగంబరత్వాన్ని కప్పివేయడానికే ఆయన వస్త్రహీనుడిగా మారుతూ हमारे వచ్చాడు. नंगेपन को ढांपने के लिए है, प्रभु यीशु मसीह उस क्रूस पर पूरी तरह से वस्त्रहीन हो गए हैं. యెషయా గ్రంథం 61వ అధ్యాయము यशायाह की किताब उसका 61 अध्याय, 10వ వచనంలో రాయబడినటువంటి మాట, यशायाह की किताब उसका 61 अध्याय उसके 10 वचन में लिखी बात है, దేవుడు మనకు రక్షణ వస్త్రాలను దయచేశాడు. परमेश्वर ने हमको उद्धार के वस्त्र को दिया है. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను और जैसे दुल्हन अपने आप को चद्दर से ओढ़ लेती है ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను और अपने आप को भिन्न प्रकार के अपने आप को सिंगारती है, ఆయన ఆ రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. और परमेश्वर ने उस प्रकार के उद्धार के वस्त्र को हमको पहनाया है. రక్షణ వస్త్రాలను మనకు ధరింపజేసి उद्धार के वस्त्र को हमको पहनाकर మన దిగంబరత్వాన్ని కప్పినటువంటి వాడుగా ఉన్నాడు. परमेश्वर ने हमारे वस्त्रहीन स्थिति को उसने ढापा है నీతి అనే పైబట్టును మనకు ధరింపజేసి ఉన్నాడు. और धर्म का जो चद्दर है ऐसा उसने ओढ़ दिया है. పాపము చేయక ముందు లేనటువంటి దిగంబరత్వాన్ని और पाप नहीं किए उससे पहले जो नंगापन था, పాపము ద్వారా పొందుకున్నటువంటి మానవులకు और पाप के द्वारा जिसने ये नंगापन को पाया है, मालूम उनको जब पड़ा తాను వస్త్రహీనుడవుతూ और वो वस्त्रहीन होकर మనకి రక్షణ వస్త్రాలను ధరింపజేస్తూ వచ్చాడు. हमें परमेश्वर ने उस उद्धार के वस्त्र को दिया है. మనకు నీతి అనేటువంటి పైబట్టను ధరింపజేస్తూ వచ్చాడు. धर्म का चद्दर उसने हमको ओढ़ दिया है మనల్ని రక్షించడానికి ఆయన శిలువ మీద తన రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. और हमको उद्धार देने के लिए प्रभु यीशु मसीह उस कलवरी क्रूस पर हमारे लिए लहू को बहा दिया है. మొదటగా सबसे प्रथम పాపము చేయక ముందు पाप करने से पहले మానవుడు ఎరుగనటువంటి మరణాన్ని और मनुष्य जिस मृत्यु को नहीं जानता था, उस मृत्यु में యేసుక్రీస్తు ప్రభువారు పొందుతూ వచ్చాడు. उस मृत्यु को प्रभु यीशु मसीह पाते हुए आए हैं మనందరి కోసం ఆయన మరణం అవుతూ और వచ్చాడు. हम सभी के लिए प्रभु यीशु मसीह उस मृत्यु को पाए हैं. రెండవదిగా పాపము చేయక ముందు और दूसरा, पाप करने से पहले లేనటువంటి దిగంబరత్వాన్ని और जो नंगेपन में नहीं थे, ఆ కలవరి శిలువ మీద ఆయన వస్త్రహీనుడై और उस कलवरी क्रूस पर हमारे लिए वस्त्रहीन होकर మనకి రక్షణ వస్త్రాలను ధరింపజేస్తూ వచ్చాడు. हमको प्रभु ने उस उद्धार के वस्त्र को दिया है. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే और एक विषय को अगर हम ध्यान देंगे, ఆదికాండము उत्पत्ति किताब 3వ అధ్యాయము उत्पत्ति किताब उसका 3रा अध्याय 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, उसका 17 वचन अगर हम ध्यान देंगे, ఆదికాండము 3వ అధ్యాయము उत्पत्ति किताब उसका 3रा अध्याय 17వ వచనం, 17 वचन, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. और आदम से उसने कहा, तूने जो अपनी पत्नी की बात सुनी
और जिस वृक्ष के विषय के फल के विषय में मैंने तुझे आज्ञा दी थी कि तू न खाना, उसको तू खाया और इसलिए भूमि तेरे कारण शापित है। ఎప్పుడైతే ఆదాము పాపం చేస్తూ వచ్చాడో जब आदम ने पाप को किया है, ఆ పాపము ద్వారా उस पाप के द्वारा శాపం అనేటువంటిది వచ్చింది. और श्राप जो है वो आ गया है నీ నిమిత్తము నేల శపించబడింది అంటున్నాడు. और कहता है तेरे ही कारण ये भूमि श्रापित हुआ है। శాపం అనేటువంటిది और श्राप जो है, ఆ తినవద్దన్నటువంటి పండు తినక ముందు లేదు. और वो फल जब परमेश्वर ने कहा कि नहीं खाना है, खाने से पहले ये श्राप नहीं था, మొత్తం ఆశీర్వాదమే ఉన్నది. सब कुछ परमेश्वर के द्वारा आशीर्वादी था। ఆదికాండం 1:28 వచనంలో మనం చూసినప్పుడు उत्पत्ति किताब उसका पहला अध्याय उसके 10 वचन में जब देखते हैं, ఇందాక మనం చదువుతూ వచ్చాం, और इससे पहले हमने इसको पढ़े हैं, దేవుడు వారిని ఆశీర్వదించెను. और परमेश्वर ने उनको आशीष दी। దేవుడు ఆశీర్వదించాడు. परमेश्वर इनको आशीष दिया है తన పోలిక చొప్పున उसके स्वरूप के अनुसार, తన ఆ స్వభావాన్ని అనుసరించి उसके स्वभाव के अनुसार, తయారు చేయబడినటువంటి మనుషులను और मनुष्य को जिसने उसने सृजा है, దేవుడు ఆశీర్వదించాడు. परमेश्वर ने उनको आशीष दिया है। ఎప్పుడైతే తినవద్దన్నటువంటి పండును తిన్నాడో लेकिन जब जिस फल को नहीं खाना है, जब उन्होंने इस फल को खा लिया, మానవుడు శాపాన్ని పొందుకుంటూ వచ్చాడు. मनुष्य जो है इस श्राप को पा लिया है। ఈ 28వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే, इस 28 वचन में लिखी हुई बात को अगर ध्यान देंगे, దేవుడు వారిని ఆశీర్వదించెను. परमेश्वर ने उनको आशीष दी है ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది और उनसे कहा तुम फूलो फलो విస్తరించి और विस्तार భూమిని होकर నిండించి और इस पृथ्वी को भरकर దానిని లోబర్చుకునుడి. और उसको अपने अधिकार में रखो। భూమిని నిండించి దాన్ని లోబర్చుకోండి అన్నాడు. कहता है कि पूरे पृथ्वी को भरकर तुम उसके ऊपर अधिकार को रखो। ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. और परमेश्वर ने इस प्रकार उनको आशीष को दिया है। అయితే ఆ భూమి लेकिन ये पृथ्वी, ये भूमि పాపము చేసిన తర్వాత पाप करने के बाद శాపగ్రస్తం అవుతూ वो వచ్చింది. श्रापित हो गया है మానవుడు శాపాన్ని పొందుకుంటా వచ్చాడు. और मनुष्य ने इस श्राप को पा लिया है। మనం పొందుకున్నటువంటి శాపాన్ని और हमने जो पाया हुआ श्राप है, యేసుక్రీస్తు ప్రభువారు తీసివేస్తూ और వచ్చాడు. प्रभु यीशु मसीह ने उसको निकाल दिया है। గలతీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు गलती की पत्री अगर हम देखेंगे, 3వ అధ్యాయము, गलती की पत्री उसका 3रा अध्याय, గలతీ పత్రిక गलती की पत्री 3వ అధ్యాయము 3रा अध्याय 10వ వచనంలో రాయబడినటువంటి మాట, उसके 10 वचन में जब देखते हैं, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధములు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులను చేయుటకు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. गलती की पत्री 3रा अध्याय उसका 10 वचन है, इसलिए जितने लोग व्यवस्था के कामों पर भरोसा रखते हैं वे सब श्राप के अधीन हैं, क्योंकि लिखा है जो कोई व्यवस्था की पुस्तक में लिखी हुई सब बातों के कारण में स्थिर नहीं रहता वो श्रापित है। మనమందరం కూడా శాపానికి లోనైనటువంటి వారము. हम सभी जो है इस श्राप के अधीन में आए हुए हैं। మనమందరం కూడా శాపగ్రస్తులుగా ఉన్నటువంటి వారము. हम सभी श्रापग्रस्त लोग हैं। పాపము చేసి శాపాన్ని మనం పొందుకున్నటువంటి వారంగా ఉన్నాం. पाप को कर कर ये श्राप को हमने कमाया हुआ है। ఇదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి. इसी गलती की पत्रिका में 3रा अध्याय उसका 14 और 15 वचन मिलकर है। ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. 12 और 13 वचन है, पर व्यवस्था का विश्वास से कोई संबंध नहीं, क्योंकि जो उनको मानेगा वो उनके कारण जीवित रहेगा। मसीह ने जो हमारे लिए शापित बना हमें मोल लेकर व्यवस्था के शाप से छुड़ाया, क्योंकि लिखा है जो कोई काट पर लटकाया जाता है वो शापित है। యేసుక్రీస్తు ప్రభువారు प्रभु यीशु मसीह మన కొరకు శాపమైనట్లుగా ఇక్కడ రాయబడుతున్నది. और यहाँ पर प्रभु यीशु मसीह हमारे लिए श्रापित बने हैं लिखा हुआ है। అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాన్ని अब्राहम ने जो आशीष को पाए हैं మనము కూడా పొందుకోవాలని, हम भी पाने के लिए, ఆదాము పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని और आदाम ने जो आशीष को पाया है మనము కూడా పొందుకోవాలని, वो आशीष हम भी पाने के लिए, శాపాన్ని పొందుకున్నటువంటి మన కొరకు और जो श्राप पाए हुए हम सभी लोगों ने, యేసుక్రీస్తు ప్రభువారు శాపముగా చేయబడుతూ వచ్చాడు. हमारे लिए प्रभु यीशु मसीह श्रापित बने हैं, ఆయన మన కోసం శాపమై और हमारे लिए वो श्रापित बनकर శాపము నుండి మనల్ని విమోచిస్తూ और వచ్చాడు. उस श्राप से परमेश्वर ने हमको छुड़ाया है। మరొక వచన భాగాన్ని మనం చూసినట్లయితే और एक वचन भाग को अगर हम देखते हैं, ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 30వ అధ్యాయము, उसका 30 अध्याय, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము व्यवस्था विवरण उसका 30 अध्याय, 19వ వచనాన్ని మనం చూసినట్లయితే व्यवस्था विवरण उसका 30 अध्याय उसके 19 वचन को देखते हैं।
ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం. व्यवस्था उसका 30 अध्याय उसका 19 वचन. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. मैं आज आकाश और पृथ्वी दोनों को तुम्हारे सामने इस बात की साक्षी बनाता हूँ कि मैंने जीवन और मरण, आशीष और श्राप को तुम्हारे आगे रखा है. इसलिए तू जीवन ही को अपना ले कि तू और तेरा वंश दोनों जीवित रहे. ఈనాడు మన ముందు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, और आज परमेश्वर हमारे सामने ये इस बात को रखता है. నేడు జీవమును మరణమును మీ ముందు పెడుతున్నాను. कहता है कि आज ये जीवन और मरण को मैं तुम्हारे सामने रखता हूँ. పాపం చేసి మరణాన్ని పొందుకున్నాడు. पाप कर कर मृत्यु को पा लिया యేసుక్రీస్తు ద్వారా జీవం అనేటువంటిది వచ్చింది. और प्रभु यीशु मसीह के द्वारा जीवन आया है. పాపం వలన వచ్చే జీతం మరణం, और पाप की जो मजदूरी है वो मृत्यु है. యేసుక్రీస్తునందు విశ్వాసము నిత్య జీవము. और प्रभु यीशु मसीह पर विश्वास करना अर्थात अनंत काल का जीवन है. ఆ జీవము మరణము మీ ముందు పెడుతున్నాను అన్నాడు. और यहाँ पर कहता है कि वो जीवन और मरण दोनों तुम्हारे सामने में रखा हूँ. ఆశీర్వాదము శాపము మీ ఎదుట పెడుతున్నాను అన్నాడు. और कहता है आशीष और श्राप भी मैं तुम्हारे सामने आगे रखा हूँ. మొదట ఆశీర్వదిస్తూ వచ్చాడు. सबसे पहले उसने आशीष को दिया है, అయితే పాపం చేసి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాం. लेकिन पाप कर कर आशीष को खो दिए हैं. శాపాన్ని పొందుకున్నటువంటి వారంగా और ఉన్నాం. इस श्राप को हमने पा लिया है. ఏం కావాలి మనకి? और हमको क्या चाहिए? ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? अभी हमारे सामने रखा है, क्या हमको आशीष चाहिए, क्या हमको ये श्राप चाहिए? జీవం కావాలా, మరణం కావాలా? क्या जीवन चाहिए या ये मरण चाहिए? ఏం కోరుకుంటారు మీరు? आप क्या आप चुनाव करोगे? భూమి ఆకాశాలను మీ మీద సాక్షులుగా పెట్టి మీ ముందు పెడుతున్నాను అన్నాడు. और परमेश्वर कहता है आज के दिन आकाश और पृथ्वी को दोनों तुम्हारे सामने एक गवाही के समान रख कर ये सवाल कर रहा है. దేవుడు సృష్టించినప్పుడు, और प्रभु यीशु मसीह जब उसको सृजा, మొదటి ఆదామును సృష్టించినప్పుడు और प्रथम आदम को जब उसने सृजा, మరణము లేదు, मृत्यु नहीं है, దిగంబరత్వం లేదు, नंगापन नहीं है, శాపము లేదు. श्राप नहीं है. ఎప్పుడైతే తినవద్దన్నటువంటి పండును తింటూ వచ్చాడు, लेकिन जिस फल को नहीं खाना है उसको जब उसने खा लिया, మరణం వచ్చింది. मृत्यु आ गया. యేసుక్రీస్తు ఆ మరణాన్ని జయించినటువంటి వాడుగా और ఉన్నాడు. प्रभु यीशु मसीह ने उस मृत्यु पर जय पाया हुआ है. పునరుత్థానుడైనటువంటి వాడుగా ఉన్నాడు. और वो पुनरुत्थान बना हुआ है. మనల్ని కూడా జీవింపజేస్తూ ఉన్నాడు. और हमको भी उसने जिलाया है. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక एफेसियों की पत्री 2వ అధ్యాయము, उसका 2रा अध्याय. అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక प्रेरित 2వ पौलुस लिखे అధ్యాయము हुए दूसरी एफेसियों की पत्री, 4-5 వచనాలను మనం చూసినట్లయితే, एफेसियों की पत्री 2रा अध्याय उसके 4 और 5 वचन को देखेंगे. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. परंतु परमेश्वर ने जो दया का धनी है अपने उस बड़े प्रेम के कारण जिससे उसने हमसे प्रेम किया, जब हम अपराध के कारण मरे हुए थे तो हमें मसीह के साथ जिलाया. अनुग्रह ही से तुम्हारा उद्धार हुआ है. ఎంత ప్రేమతో తన స్వరూపం చొప్పున మనల్ని చేసుకున్నాడు. कितना प्रेम से परमेश्वर ने हमको उसके स्वरूप में बनाया. ఆ ప్రేమ చేత పాపం వలన వచ్చే మరణానికి పాత్రులమైనటువంటి మనల్ని, और वो प्रेम जो है परमेश्वर ने दिखाया, लेकिन पाप के कारण जो मृत्यु को पाया हुआ हम उस स्थिति में जो थे, మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికిస్తూ వచ్చాడు. मसीह में उसने हमको जिलाया है. ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకునేటువంటి వారంగా చేస్తూ और उस पर विश्वास करने के द्वारा अनंत काल के जीवन को पाए हुए हैं. పండు తినక ముందు లేనటువంటి దిగంబరత్వాన్ని, और फल खाने से पहले जो नंगापन था, యేసుక్రీస్తు ప్రభువారు తానే దిగంబరుడుగా మారి और प्रभु यीशु मसीह ही स्वयं हमारे लिए वस्त्रहीन होकर మనకి రక్షణ వస్త్రాలను ధరింపజేస్తూ వచ్చాడు. हमें उद्धार के वस्त्र को उन्होंने पहनाया है. మొదటి ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి, और प्रथम आदम ने जो पाप किया इसके कारण శాపాన్ని పొందుకున్నటువంటి మనము और श्राप को पाए हुए हम, దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ और ఉన్నాడు. परमेश्वर हमको आशीर्वाद दे ये इच्छा को మీరు रखा है. ఫలించి అభివృద్ధి చెందండి అంటున్నాడు. कहता है कि तुम फलो और बढ़ते जाओ. ఆ రీతిగా యేసుక్రీస్తులో మనం ఉన్నట్లయితే अगर प्रभु यीशु मसीह में अगर हम हैं, ఫలించేటువంటి వారంగా ఉంటాం. हम फलवंत होने वाले बनेंगे. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే यीशु सुसमाचार उसके 15 अध्याय में जगह देखेंगे. యేసు ప్రభు అంటున్నటువంటి మాట, यीशु मसीह की यही बात है. 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, 5 वचन को जब देखते हैं, 15వ అధ్యాయం 5వ వచనం, 15 अध्याय उसका 5 वचन. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. मैं दाग लाता हूँ, तुम डालिया हो, जो मुझ में बना रहता है और मैं उसमें, वो बहुत फल फलता है.
क्योंकि मुझसे अलग होकर तुम कुछ भी नहीं कर सकते। మనము ఫలించి అభివృద్ధి చెందాలనేదే దేవుని యొక్క ఉద్దేశము. और परमेश्वर का यही इच्छा है कि हम फलवंत बने, అయితే దేవునిలో ఉండే వారంగా ఉండాలి మనం. लेकिन हम परमेश्वर में बने रहना है। ఆయన ద్రాక్షవల్లి అయినప్పుడు जब वो दाग लता है, మనము తీగలుగా ఉండాలి. हम डालिया है, ద్రాక్షవల్లిని తీగలు అంటుకుని ఉన్నప్పుడే और दाग लता को जब डालिया जोड़ कर रहते हैं, అవి ఫలించేటువంటివిగా ఉంటాయి. वो फलवंत बनते हैं। ఆ ద్రాక్షవల్లి నుంచి తెంపివేసినట్లయితే अगर वो दाग लता से ये डालिया अगर कट जाएगा, అవి ఎండిపోయి మరణించేవిగా ఉంటాయి. वो सूख जाएगा, आगे जाकर वो मर जाएगा। కాబట్టి మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. इसलिए मसीह में हमें खड़े रहना है। దేవుడు మనకి ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఆశీర్వదించాలనుకుంటున్నాడో అవన్నీ కూడా మనం పొందుకునే వారంగా और परमेश्वर जिस उद्देश्य से सारे आशीर्वादों को हमें पाना है और हमें फलवंत होना है, उसमें हमें बनते रहना है। ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. और बहुत सारे विषय हैं। పాపము చేయక ముందు और पाप करने से पहले మానవుడు ఎరగనటువంటి విషయాలు ఇంకా ఉన్నాయి. और मनुष्य जो नहीं जानता है और बहुत सारे बातें हैं, అవన్నీ కూడా ప్రభువారు తన ద్వారా నెరవేరుస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. लेकिन परमेश्वर सब कुछ प्रभु में उसने पूरा है। వాటన్నిటికీ కూడా సమాధానాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా और ఉన్నాడు. सारे बातों का जो समाधान है परमेश्वर ने अनुग्रह कर दिया भी है। ఇప్పుడైతే 3 విషయాల్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. अब तो हमने केवल 3 विषयों को देखे हैं। మొదటిది దేవుడు తినవద్దన్నటువంటి పండు తినడం ద్వారా और परमेश्वर ने जिस फल को खाने के लिए नहीं कहा है, उसको खाने के द्वारा మానవుడు మరణం పొందుతూ వచ్చాడు. और मनुष्य ये मृत्यु को पा लिया है। యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించాడు. और प्रभु यीशु मसीह मृत्यु को जय पाए हैं మనల్ని జీవింపజేస్తూ और ఉన్నాడు. परमेश्वर ने हमको जिलाया है। రెండవది దిగంబరత్వం అనేటువంటిది వచ్చింది. और दूसरा नंगाईपन आ गया है, ఆయన దిగంబరుడై और वो वस्त्रहीन होकर మనకి రక్షణ వస్త్రాలని ధరింపజేశాడు. हमें परमेश्वर ने उद्धार के वस्त्र को धारण కానుక किया, దినాన ఆయన రానే ఉన్నాడు. और एक दिन वो आने वाला है। అయితే ఆయన వచ్చినప్పుడు మనం దిగంబరులుగా కనబడకూడదు. जब वो आएगा हम वस्त्रहीन नहीं दिखना चाहिए। కాబట్టి మనకి రక్షణ వస్త్రాన్ని ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. यही कारण है कि परमेश्वर ने हमको उद्धार के वस्त्र को दिया है। మూడవదిగా మనం చూసినప్పుడు और तीसरा विषय जब देखते हैं, మానవుడు పాపం చేస్తున్న ఆ తర్వాత मनुष्य पाप करने के बाद శాపం అనేటువంటి దాన్ని పొందుకుంటూ और వచ్చాడు. श्राप को उसने पा लिया है। ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి మానవుడు और आशीष को जो पाया हुआ मनुष्य ఇప్పుడైతే శాపానికి గురవుతూ వచ్చాడు. अब तो देखिए श्राप का वो ग्रस्त हुआ है। అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే కోరుకున్నాడు. लेकिन परमेश्वर ने हमको पहले से ही आशीष को पाने के लिए उसने उसका विचार रखा है, ఆశీర్వాదాన్ని మన ముందు పెడుతూ ఉన్నాడు. और वो आशीष को हमारे सामने उसने रखा है। ఆయన మన కోసం శాపమై और हमारे लिए वो श्रापित बनकर మనమైతే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని हम तो आशीष पाने के लिए ఆ శిలువ మీద మరణం అవుతూ వచ్చాడు. उस क्रूस पर परमेश्वर मृत्यु को पाए हैं। మన కొరకు हमारे लिए మన శరీర రూపాన్ని దూతల కంటే కొంచెం తక్కువగా వాడిగా చేయబడి और हमारे मनुष्य का अर्थात स्वर्ग दूतों से थोड़ा कम बनाया गया, భూమి మీద జన్మించి इस पृथ्वी पर जन्म लिया। మన పాపాల నిమిత్తమే हमारे पापों के कारण ఆయన సిలువ వేయబడుతూ వచ్చాడు. उसको क्रूस पर टंगाया गया है। మనం చచ్చినటువంటి వారమై ఉన్నప్పుడు जब हम मरे हुए हालत में थे మనల్ని బ్రతికిస్తూ వచ్చాడు. परमेश्वर ने हमको जिलाया है, ఆయన యొక్క విశ్వాసంలో మనం కొనసాగేటట్లుగా చేస్తూ ఉన్నాడు. और उसके विश्वास में हम आगे बढ़ते जाए उसने ऐसे हमको बनाया है। రక్షణ వస్త్రాలను మనకు ధరింపజేసి उद्धार के वस्त्र को हमको पहनाकर మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. और हमको आशीष उसने दिया है। ఆ ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి మనము, और जो आशीष पाए हुए हम सभी, ప్రభు యొక్క రక్షణను పొందుకున్నటువంటి మనము, परमेश्वर के उद्धार को पाए हुए हम सभी, ప్రభువు చేత జీవింపబడుతున్నటువంటి మనము, और परमेश्वर के द्वारा जिलाए गए हुए हम सभी, ఆ జీవింపజే ఆత్మను కలిగి ఉన్నటువంటి మనము, और जीवनदायक आत्मा हमने जो रखे हैं हम सभी, మన కొరకు చేసిన వీటన్నిటిని బట్టి और हमारे लिए किए हुए ये सारे बातों के कारण ప్రభువును మనము ఘనపరిచే వారంగా ఉండాలి. और परमेश्वर का प्रशंसा आदर हमें करना है। కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. परमेश्वर को हमारे आभार भेंट धन्यवाद को हमें उसको चढ़ाना है ఆయన ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. और उसका आदर हमें करना है।